మీ సీటుకు మాత్రం పొంగులేటి వచ్చినా మీకు మాత్రమే సీట్ ఇచ్చారు అని అంటే ఎక్కడ కాంప్రమైజింగ్ జరిగింది? నో కాంప్రమైజింగ్ కాదు. అంటే మిగతా సీట్లన్నీ ఫణంగా పెట్టి కేవలం కొత్తగూడెంలో కోనేని సాంబశివరావుకి సీట్ ఇచ్చి కాంప్రమైజ్ చేసేశారు ఆ రోజుల్లో పొత్తుల సందర్భంగానంటే. అందుకే మేము ఆ సీటుకు కూడా వద్దనుకున్నాం, ఒక సీటు అయితే వద్దని. ఒక దశలో మినిస్ట్రీ కూడా ఆఫర్ చేశారు మాకు. అప్పుడే మా భట్టి గారు చెప్పారు, ఒక సీటు తీసుకుని మినిస్ట్రీ తీసుకోవచ్చు కదా అని. మాకు వద్దని చెప్పాం, మాకు సీట్లే కావాలని. కానీ ఇక వద్దని సొంతంగా వెళ్ళిపోదామని నిర్ణయం చేసుకున్న టైంలో ఇక మొత్తం క్యాడర్ ఇప్పుడు ఈ టైంలో సొంతంగా మనం చేయలేము అనే పద్ధతిలో జరిగింది. మీరు అనేదానికి చెప్తున్నాను, చట్టసభల్లో ఎందుకు లేదు అనే దానికి వచ్చేసరికి మేము లేని లోటు ఏంటో వాళ్ళకి అర్థమవుతుంది. ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు అధికారంలోకి వచ్చారు, మళ్ళీ వాళ్ళకి కూడా కమ్యూనిస్టులు ఒక్కసారి కూడా కృతజ్ఞత చెప్పే అలవాటు లేదు. ఒక రేవంత్ రెడ్డి గారు చెప్తున్నాడు తప్పితే కమ్యూనిస్టుల వల్ల మేము అధికారంలోకి వచ్చామని చెప్పరు వాళ్ళు. అంతకుముందు వాళ్ళు అంతే చేశారు.